సార్ షైనింగ్ స్టార్ చింటూ గారు, వెల్కమ్ టు టిఎన్ఆర్ షో. థ్యాంక్ యూ సార్. ఓకే, షైనింగ్ స్టార్ ఏంటి అసలు బిరుదు ఎలా వచ్చింది? ఇంత మెగా స్టార్, సూపర్ స్టార్ ఇవంటే షైనింగ్ స్టార్ ఏంటి అసలు ఈ బిరుదు ఎలా వచ్చింది? షైనింగ్ స్టార్ అంటే నేను 2007 నుంచి 2017 దాకా షైన్ బండి మీదే వచ్చాను. షూటింగ్ కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ ఇక అట్లా షైనింగ్ స్టార్ అనేసి బిరుదు పడ్డది. అది చాలా అదృష్టం అది, అందుకే దాన్ని నేను అమ్మేలేదు. ఆడి కార్లో కంటే ఆ షైన్ బండి మీద నాకు చాలా ఆనందంగా ఉంది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, నా రీసెర్చ్లో తెలియదంటే మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అది లేదు. అయినా కానీ ఈరోజు షైనింగ్ స్టార్ ఒక కమర్షియల్ హీరోలో ఒకరయ్యారు. అయితే మీకంటే కూడా టాలెంట్ ఉండి, స్ట్రెంత్ ఉండి, బలం ఉండి కూడా చాలామంది స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మీ మీద ఒక అభియోగం ఉంది, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఒక అభియోగం ఉంది. పర్లేదు చెప్పండి. మీరు హీరో కాకముందు ప్రొడ్యూసర్స్కి ముంబై నుంచి, బెంగళూరు నుంచి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళని నా రీసెర్చ్లో. నేనా? నా ఫోన్లో ఒక్క అమ్మాయి నెంబర్ కూడా ఉండదు. నాకు పక్కన అడుగుతాను, ఆశ్చర్యాన్ని అడుగుతాను, ఫలానా హీరోయిన్ కాంటాక్ట్ అవ్వమని సినిమాలో కానీ. నాకెందుకండి అమ్మాయిలు? అలా కాదుగా ఫోన్లో అమ్మాయిల నెంబర్ లేనంత మాత్రాన అమ్మాయిలతో టచ్ లేదుగా. చాలా ఉన్నాయి ఆప్షన్స్ అమ్మాయిల్ని పట్టుకోవడానికి. ఇవి పనికి మాలిన ఎదవలు చెట్టు కింద కూర్చొని మాట్లాడుకొని ఇష్యూ చేస్తూ ఉంటారు. నేను అలా రాలేదండి, నా సొంత టాలెంట్ నమ్ముకొని వచ్చా ఇండస్ట్రీకి. సెట్ బాయ్ చేసా, జూనియర్ ఆర్టిస్ట్ చేసా, ఈరోజు షైనింగ్ స్టార్. అది షైనింగ్ స్టార్ అంటే. సరే, తెలుగులో మీరు చేయాలనుకునే డైరెక్టర్ బాగా అంటే ఇప్పటివరకు మీరు చేసిన డైరెక్టర్లతో కాకుండా కొత్తగా ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లో మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారు? జంబాన్ అంటే నాకు చాలా ఇష్టం. యుగానికి ఒక్కడు అక్కడ అతను తీస్తే మనలాగా ఇక్కడ యుగానికి ఇద్దరు తీసినారు. నా ఫేవరెట్ డైరెక్టర్ జంబాన్కి నేను కాలు మొక్క అచ్చాలు చెప్తాను. యుగానికి ఇద్దరు తీసింది ఇక్కడ, నేను అతనితో వర్క్ చేయాలంట. తెలుగులో కూడా చాలామంది ఉన్నారుగా టాలెంట్ ఉన్న డైరెక్టర్లు. కరెక్ట్గా 5 పేర్లు చెప్పండి. చూశారు కదా ఈ మధ్య పెళ్లి చూపులని చెప్పేసి కొత్త డైరెక్టర్ బ్రేక్ ఇచ్చాడు, మంచి బ్రేక్ ఇచ్చాడు అతను. అలా డైరెక్టర్ చాలామంది ఉన్నారు కదా, మంచి మంచి డైరెక్టర్లు, టాలెంట్. వాస్తవానికి ఏమవుతుందంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్, మనీ అవి ఉంటే సరిపోతున్నాయి. కానీ ఒక పేద కళాకారుడు అసలు ఏమీ లేదు వాడికి పలుకుబడి, కానీ వాడు పైకి వస్తే ఇండస్ట్రీ మారుతుంది సార్. ఎందుకంటే వాడి దగ్గర చాలా క్రియేటివిటీ ఉంటుంది, కానీ వాడి పాకెట్లో మనీ ఉండదు, వాడి ఇంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండదు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి సార్. నేను వాళ్ళ కోసం ఒక ఆఫీస్ పెడదామని చూస్తాను. పేద కళాకారుడు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వస్తాడో అప్పుడు ఇండస్ట్రీ మారుతుంది సార్. కానీ సెక్యూరిటీ గార్డే ఆపేస్తారు సార్. అది పరిస్థితి ఇండస్ట్రీలో. నేను చాలా ఎదుర్కొన్నాను.